బాబోయ్ స్వీట్స్ తినాలనిపిస్తే మీరు ఏం చేస్తారు? నేనైతే స్వీట్ తినాలనిపిస్తే ఈ షాప్కి అయితే వచ్చేస్తాను అనమాట. కంపల్సరీ నాకు నచ్చిన స్వీట్ నోట్ పెట్టుకొని అక్కడే తినేస్తాను అనమాట. ఇక్కడ లోపల అంబిషన్ అయితే చాలా కూల్ గా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మనం సిగ్గు లేకుండా ఎవరే చూస్తే మనకేంటని చెప్పేసి మన పని మనం చేసుకుంటూ పోతే ఏదైనా మంచిగా ఉంటుంది కదా. సో అలా అనమాట. సో నచ్చిన కాజా అయితే నేను ఒకటైతే అక్కడ తినేస్తాను. ఆల్రెడీ ఒక 1/2 kg కాజా అయితే ప్యాక్ చేసి పక్కన పెట్టమన్నాను. ఈలోగా అయితే మా పొట్టిది అయితే కేక్ దగ్గరకు వచ్చి డాన్స్ చేస్తుంది అనమాట. సరే కేక్ కలర్ఫుల్ గా ఉంది కదా అని చెప్పేసి, బ్లాక్ ఫారెస్ట్ కదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇంతకీ అప్పుడు తెలిసిందనమాట అస్సలు మనకి తెలియని విషయాల్లో వేలు ఎట్టకూడదు, కాలు ఎట్టకూడదు అని చెప్పేసి. బ్లాక్ ఫారెస్ట్ అయితే చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది, ఇలా స్పూన్ పెడితే అలా దూరిపోతుంది అనుకున్నాను. కానీ ఇదైతే చాలా హార్డ్ గా ఉంది, ఎక్కడ గుచ్చాలో తెలియలేదు అనమాట. సో ఫైనల్ గా అయితే నేను విప్పిడి క్రీమ్ అయితే గుచ్చుకొని తిన్నాను అనమాట. సో ఫైనల్ గా అయితే చిన్న పీసు ముక్క మీ ముందు కట్ చేద్దాం అనుకోండి, కానీ అదైతే దూరట్లేదు. సరే అయితే మా పొట్టిది కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, నాకు ఇచ్చే అని చెప్పేసి మా ఆయన చేతులు పెట్టేసి వీడియో తీద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మా ఆయన ఈ కేక్ మీద కాన్సన్ట్రేషన్, నా మీద కాన్సన్ట్రేషన్ కాకుండా పక్కన ఎదుటి మీద వాళ్ళ సీట్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళ సీట్లే బాగా తీస్తున్నారు. సో నేనైతే ఇప్పుడు కూడా మీరు ట్రై చేయొద్దని చెప్తాను అనమాట. సో నెక్స్ట్ టైం అయితే డెఫినెట్ గా రాకూడదని డిసైడ్ అయిపోయాం, అందుకని బయటకు వచ్చేసాను. ఫైనల్ గా మేము అయితే తీసుకుని అయితే మేము బయటకు వచ్చేసాం. మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ అయితే చేయడం